హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఆనాడు కూడా ఎంతైనప్పటికీ కూడా మాయాశక్తి ఎంత బలవత్తరమైనదో మనకి తెలుస్తూ వస్తుంది. మాయాశక్తి. ఆ మాయ కమ్మే రాక్షసులకి వారి యొక్క నిజ గురువుని గుర్తించలేక కపటంగా వచ్చినటువంటి కపట గురువునే నిజమైన గురువని చెప్తున్నారు. ఆయన తనే నిజమైన గురువు అనేటువంటి దానిని ఎవరికీ అనుమానం రాకుండా, అంటే ఆయన వారి యొక్క నిజ గురువు కాదు అనేటువంటి అనుమానం రాకుండా ఉండడానికి ఆయన ఎంతగానో పరితపిస్తూ, ఎంతగానో ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా నిజము, సత్యము, వాస్తవికం ఎప్పుడు వాస్తవికమే. నటన అనేది ఎప్పుడూ నటనే ఉంటుంది. ఇక్కడ ఆయన నటిస్తున్నాడు. ఆ నటన వల్ల ఆయన ఏమిటిది? ఎక్కడ దొరకకూడదు కదా! దొరకకూడదు కాబట్టి ఆయన అసలైన శుక్రాచార్యుడిగా నటించడానికి చాలా కష్టపడుతున్నాడు. వారికి ఎక్కడా కూడా అనుమానం రాకుండా ఉండడానికి. అది చూసి నిజమైన శుక్రాచార్యుల వారు పక్క నవ్వుకున్నారు. అలాగే ఆశ్చర్యపోతున్నారు కూడా. అయ్యో! నా యొక్క శిష్యులని, నాకు బిడ్డలని మోసం చేయడం కోసం నాలాగా నటిస్తూ ఎంతగా కష్టపడుతున్నాడు బృహస్పతి అని చెప్పి ఎంతగానో నవ్వుకున్నారు. నవ్వుకుని తన శిష్యులందరికీ కూడా చెప్పడం మొదలుపెట్టారు. ఏమిటంట, ఇంతగా నటిస్తున్నప్పటికీ కూడా మీరు ఆ నటన చూసి భ్రమపడుతూ నటనే నిజం అనుకుంటున్నారు గాని అసలైన నిజాన్ని, వాస్తవికాన్ని తెలుసుకోలేకపోతున్నారు. వీడు పూర్తిగా నటిస్తున్నాడు. వాడిని వదిలి మీరు నా ప్రక్కకి రండి. నేను మీ అసలైన గురువుని అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. కానీ ఈ యొక్క మోసగాలి, అతి వినయం. ఎందుకంటే అక్కడ నటన కోసము వారు అటు వెళ్ళిపోకూడదు కాబట్టి, మోసం చెయ్యాలి కాబట్టి ఆయన లేదు, వాడు కాదు మీ యొక్క నిజ గురువు, నేనే మీ నిజ గురువుని, అతడే మోసం చేస్తున్నాడు, నేనే మీ యొక్క గురువుని, నా మాట వినండి, నాకు ఈశ్వరుడు ప్రసాదించినటువంటి ఆ దివ్యమైనటువంటి శక్తులన్నిటినీ కూడా ఉపయోగించి మీకు నేర్పించి, మీకు చేకూర్చి మిమ్మల్ని కాపాడుతూ మీకు సహకారంగా ఉంటూ ఉంటాను. అలాగే ఈశ్వరుడు వచ్చి ఇచ్చినటువంటి దివ్య శక్తులని ఇస్తాను అంటే ఎవరికైనా ఆశ కలిగి నిజంగా నమ్ముతారు కదండి. ఎందుకంటే వారికి, వారి గురువుకి మాత్రమే తెలుసు అని వారు అనుకుంటున్నారు. వారి యొక్క గురువు ఈశ్వరుని అనుగ్రహాన్ని, కృపని పొందాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళకే తెలుసు అనుకుంటున్నారు అని భ్రమపడుతున్నారు. ఆ భ్రమలో ఉండి ఆయన చెప్పింది, ఓహో మా గురుదేవుడే కదా, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి తపస్సు చేసి కఠోరమైనటువంటి నియమాలు పాటిస్తూ కఠినమైన తపస్సు చేసి ఈశ్వరానుగ్రహం పొందాడు. అటువంటి మా గురువు మాకు
ఆ ఈశ్వరుడు ప్రసాదించినటువంటి ఆ దివ్యమైనటువంటి శక్తిని చూపిస్తానడంతో పాటు ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహాన్ని మీ అందరికీ కూడా లభించేటట్టు చేస్తానంటే ఎవరికైనా ఆశ కలుగుతుందండి కదండి. అంటే ఇది అప్పుడే అలనాడే కాదండి, ఇలనాడు కూడా. మోసం చెయ్యాలి అని మన దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు కూడా మేము మోసగాళ్ళమని మనకి మెడలో వేసుకుని తిరగరండి. అతిగా నటించుకుంటూ, అతిగా మాయ చూపిస్తూ, ఎంతో మంచివాళ్ళగా నటించుకుంటూ, మభ్యపెడుతూ, భ్రమ పెడుతూ ఉంటారు. నిజమైనటువంటి సత్యంలో బ్రతికేటువంటి వాళ్ళు, వాస్తవికత అంటే నిష్కల్మష నిష్కపట కపటము లేనటువంటి వారు ఎవరికి తల వంచకుండా ఎప్పుడూ ఒకేలాగా, అంటే అది అతిగా రాసుకొని పూసుకోకుండా, అతిగా తూలనాడకుండా, అంటి ముట్టనట్టుగా, అంటే అతిగా దగ్గరైపోవడం గాని, అతిగా దూరం అయిపోవడం గాని ఉండదు. ఉండేదంతా ఒకటే. ఎప్పుడూ ఒకే రీతిలో అందరితో ఒకే రీతిలోని ఈ యథార్థవాదులు ఉంటారు కాబట్టే వారిని ఎవరు నమ్మరు. ఇప్పుడు చూడండి, నాకేదైనా కావాలి అనుకోండి, నేను మీ దగ్గర నుంచి ఏదైనా పొందాలి అంటే మీకు తగ్గట్టుగా నేను నడుచుకున్నట్టయితే నేను అనుకున్నది నేను చాలా సునాయాసంగా పొందగలుగుతాను. మీకు వ్యతిరేకంగా ఉన్నాననుకోండి, అది నచ్చినా నచ్చకపోయినా మీకు తగ్గట్టు, మీకు అనుగుణంగా ఉన్నట్టు నేను నటించానంటే మీరు నన్ను నెత్తి మీద పెట్టుకుంటారు. అదే మీరు చెప్పినట్టుగా నేను ఉండలేను, అసలైన వాస్తవికతలోనే నేను జీవిస్తాను అని చెప్పినప్పుడు నేను మీకు దూరం అవుతాను. అదే మాయ. అదే లోకం యొక్క తీరు. ఇప్పటికీ కూడా, ఇప్పుడు కూడా అదే నడుస్తుంది మన దగ్గర. వారికి నటించాల్సిన అవసరమూ లేదు. ఎవరికి ఏది చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తనే అసలైనటువంటి వారు అని తెలుసు కాబట్టి ఇక్కడ బృహస్పతి వారు నటించాలి గాని శుక్రాచార్యుల వారు నటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అసలైన ఆయనే కాబట్టి ఆయనేంటి అనేది తెలుసు. కాకపోతే తన పిల్లలు ఇలాగా, తన శిష్యులు ఇలాగా ఈ కపటమైనటువంటి ఈ కపట శుక్రాచార్యుల చేతిలోని ఇరుక్కుపోయారే, ఆయనని నమ్ముతున్నారే, అయ్యో అని ఒక పక్క బాధ, ఒక పక్క కోపం అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇలాగా ఇంకా ఇంకా ఎన్ని చెప్పుతున్నా కూడా ఈ రాక్షసులు విశ్వసించట్లేదు. అయ్యో వీడు అన్ని మోసాలు చేస్తున్నాడు అని చెప్పారు. అప్పుడు కపట శుక్రాచార్యులు ఏం చెప్పారో తెలుసా అండి? ఒక శ్లోకంలోని ఎంత అద్భుతంగా చెప్పాడు. తను వచ్చినటువంటి పని ఏమిటి? తను దేని గురించి వారిని దగ్గర చేశాడు అనేది చాలా చక్కగా చెప్పాడు. ఒకే ఒక శ్లోకంలో. అప్పుడు కూడా వీరి యొక్క కళ్ళు మూతలు పడిపోయి వినలేదు రాక్షసులు. అంటే మనకి సమయము అనుకూలించనప్పుడు మనకి ఎవ్వరు నిజంగా సత్యం చెప్పినా, మంచి చెప్పినా మనం దాన్ని తీసుకోం. మనకి అనుభవించేది ఉంది అంటే కనుక ఏ మాత్రం మనము దానిని తీసుకోం. ఆయన చెబుతూ వచ్చారు, నాయనా మీరు నన్ను నమ్మండి, నాతో పాటే ఉండండి, శంకరుడు ఇచ్చినటువంటివన్నీ కూడా మీకు చూపిస్తాను. అలాగే శంకరుడు మనకి నాకు ప్రసాదించినటువంటి దివ్య శక్తుల్ని వాటిల్ని చూపించడంతో పాటు నేను దేవతలకి
విజయాన్ని చేకూరుస్తాను అని ఆయన చెప్పకనే చెప్పాడు. అయినప్పటికీ కూడా ఆ కపట శుక్రాచార్యుడు అంటే కపట గురువు యొక్క మాయలో పడి ఆయన నిజం చెప్పినా కూడా వారు అర్థం చేసుకోలేదు. ఎన్ని రకాలుగానో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు నిజ శుక్రాచార్యుడు. అయ్యో, మీకు ఇప్పటికీ కూడా అర్థం కావడం లేదా? అతడు ఏమని చెప్తున్నాడు? తను మీకు అన్యాయం చేసి దేవతలకి ఆయన విజయాన్ని చేకూరుస్తానని చెప్తున్నాడు. మీరు అర్థం చేసుకోండి. ఆయన చాలా మోసం చేయడానికి వచ్చాడు అని చెప్తూ ఉంటే ఈ రాక్షసులందరూ కలిసి, నీవే పెద్ద మోసగాడివి, నువ్వే మంచివాడివి కాదు గాని మా గురువు ఈయనే మా గురువు. ఎందుకంటే ఆయనే హితుడు, ధార్మికుడు. మా కోసం 1000 ఏళ్ళు ఈశ్వరుడి గురించి తపస్సు చేసి మాకు ఎన్నో రకాలుగా సహకరించి ఆయన శక్తులు సంపాదించి మమ్మల్ని కాపాడడానికి వచ్చారు అని చెప్తూ ఉంటే, ఓరి పిచ్చి నాయనల్లారా, నేనే రా అది సంపాదించినది అని చెబుతున్నప్పటికీ కూడా వారు వినకుండా ఆయనని కోప్పడ్డారు. అది గ్రహించినటువంటి నిజ శుక్రాచార్యుల వారికి ఆగ్రహం వచ్చి తక్షణమే ఆ రాక్షసుల్ని శపించారు. ఎందుకంటే ఎంతగానో ప్రయత్నించారు. వారిని వాస్తవాన్ని తెలియపరచడానికి చూద్దామని ఎంతగానో ప్రయత్నించారు. మీరు చూడండి, మన శ్రేయస్సు, మన మేలు కోరేవారు మనం ఎంత చీచి అంటున్నా వాళ్ళు మన వెంటనే ఉంటూ మనకి వాస్తవాన్ని తెలియపరచడానికి చూస్తూ మన్ని మంచి మార్గంలో వెళ్ళి మన జీవితానికి అర్థం పరమార్థం కల్పించేటట్టు ఉండడానికి చూస్తూ ఉంటారు. కానీ అప్పుడు మనకి వాళ్ళ విషయం అర్థం కాదు. ఎప్పుడైతే మనం దెబ్బతింటామో, ఎప్పుడైతే మనం అన్ని రకాలుగా కోల్పోతామో, అయ్యో అలనాడు వారు చెప్పినది మనం విని ఉంటే ఈ పరిస్థితి రాదు కదా అనేటువంటి భావన మనకు అప్పుడు వస్తుంది. ఇక్కడ వీళ్ళ పరిస్థితి అదే. ఎప్పుడైతే ఎన్ని రకాలుగా చెప్పినా కూడా వినడం లేదో, ఇక నిజ శుక్రాచార్యుల వారికి కోపం వచ్చి శపించారు. ఏమని శపించారంటే, ఓ మూడులారా, నేనెంత చెప్పినప్పటికీ కూడా మీరు నిజాన్ని తెలుసుకోలేకపోతున్నారు, నా మాట అసలు నమ్మడం లేకపోతున్నారు. అందువల్ల ఇక మిమ్మల్ని రక్షించగలిగేవారు ఎవ్వరూ లేరు, మీరు పరాభవము చెంది తీరుతారు అని చెప్పేసి శపించేశారు. మీరు మూఢులు, అజ్ఞానులు, మూర్ఖులు మాత్రమే ఇలా చేస్తారు కాబట్టి వారిని మూఢులు అని సంబోధించారు. మూర్ఖత్వం, చెప్పినది అర్థం చేసుకోలేకపోవడం అంటే మందబుద్ధి కలిగి మూర్ఖత్వంలో ఉంటే వాస్తవాలు ఎవరికి అర్థం కాదు. నిజాన్ని గ్రహించగలిగే శక్తి వారికి ఉండదు. ఆ పరిస్థితిలోనే వాళ్ళు ఉన్నారు కాబట్టి వారి నిజ గురువు చెప్పినా వినలేదు. అప్పుడు ఈ యొక్క కపట శుక్రాచారి, మన పని అయిపోయింది, మనం వచ్చినటువంటి పని అయిపోయింది కాబట్టి ఇక ఇక్కడ నేను ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయన తక్షణమే అక్కడ విడిచిపెట్టి రాక్షసుల్ని విడిచిపెట్టి ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయారు. చూసారా, ఆయన ఎక్కడి నుంచి అయితే వచ్చాడో, ఎవరి ఆజ్ఞ మేరకైతే వచ్చాడో ఆ పని పూర్తి చేసుకున్నాడు. రాక్షసులకి గురువు లేకుండా చెయ్యాలనుకున్నాడు, చేసేశాడు. ఇక వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేటువంటిది మనం రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు హరి ఓం తత్సత్.